మరొక స్టోరీ రిలీజ్ చేశారు. అదే యాంకర్ మాట్లాడాడు. అప్పుడు జిన్పింగ్ టెన్షన్లో ఉన్నాడు అని మొదలుపెట్టిన యాంకర్ ఇప్పుడు ట్రంప్ వణికిపోతున్నాడు అనే మాటతో మొదలుపెట్టాడు. ట్రంప్ వణికిపోతున్నాడు ఎందుకు? భారత్ చైనాల స్నేహం చూసి, ఇద్దరు స్నేహం కోసం చేస్తున్న సమావేశాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ట్రంప్కు భయం పట్టుకుంది. ట్రంప్ ఇప్పుడు భారతదేశం మీద కూడా సుంకాలు విధించడం వల్ల ఇద్దరు ఏకమవడమే కాదు, రేపు ట్రంప్ ఆట కట్టిస్తారు. జిన్పింగ్ మోడీ కలిసి ట్రంప్ ఆట కట్టిస్తారు. ఈ మొత్తం వాక్యాల్లో పేర్లు ఇటు ఇటు అయ్యాయి తప్ప సేమ్ అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు జిన్పింగ్ ఆట కట్టిస్తాడన్నాడు, జిన్పింగ్ తీసేసి ట్రంప్ పెట్టాడు. అప్పుడు మోడీ ట్రంప్ కలిసి జిన్పింగ్ ఆట కట్టిస్తా అన్నారు, ఇప్పుడు జిన్పింగ్ మోడీ కలిసి ట్రంప్ ఆట కట్టిస్తా అన్నారు. అంటే మన మీడియా ఎంత దిగజారిపోయిందంటే నిజాలేంటి, ఏం జరగబోతోంది అనేది కాకుండా మొన్న ట్రంప్ మోడీ స్నేహం చాలా గొప్పదని, మోడీ అద్భుతంగా చేశాడని ప్రకటించుకోవడం కోసం, తహతహలాడడం కోసం ఇలాంటి స్టోరీలు, వెంటనే ప్లేట్ ఫిరాయించి చైనా భారత్ స్నేహం చాలా గొప్పది. ఇంతవరకే కాదు, చైనా భారత స్నేహం కోసం తహతహలాడిపోతుంది. నిజమే కావచ్చు, అది ఎవరు చెప్పలేం. ఎవరి స్నేహం కోసం తహతహలాడుతున్నారు అనేది ఫ్యూచర్ తేలుస్తుంది. చైనా భారత్ స్నేహం కోసం తహతహలాడుతోంది. భారత్ మోడీని అక్కడికి ఆహ్వానించడం కోసం జిన్పింగ్ చాలా ప్రయత్నాలు చేశాడు అని ఆ యాంకర్ ముగించాడు.